దర్శనం బాగా జరిగిందండి? దివ్యంగా జరిగింది. వేసుకోండి. వస్తానమ్మా. అయ్యో ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు? అవును, ఏమిటండి ఇది? నిన్ననే కొన్నానమ్మా. సంవత్సరం గ్యారంటీ అని కూడా చెప్పాడు. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు, ఇక చెప్పులకు గ్యారంటీ ఉందిలేండి. ఇప్పుడు ఏం చేయడం చెప్పమా? ఓ పని చేస్తారా? ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, దాని ఎదురుగా ఓ రావి చెట్టు ఉంది. అక్కడ సాంబయ్య అని అతను ఉంటాడు. అతను కుట్టు వేశాడంటే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు. ఎలాంటి అరే చిన్న నమస్తే నమస్తే. రామ్మా, పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యో ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? आप భార్య కి చెప్పులు కొనడానికి హై. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక కాదు. పతి పత్ని ఆరు. ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం, పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వింటాం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. ఏమంటే పచ్చళ్ళు ఏమైనా కావాలండి? అక్కర్లేదు. చాలా ప్రసిద్ధమైన అండి. అక్కర్లేదమ్మా. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. అదో చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. ఇదిగో, ఇది కొంచెం కుట్టి పెట్టవయ్యా. ఇది కుట్టాలా? పోవయా, అసలే పొద్దుంచి బేరం లేకపోతే నువ్వే పోవయా. ఎంతైందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా? ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా. ఇందా, తప్పకుండా పైకి వచ్చేస్తావు. ఇలా సార్. ఏమిటది? అసలు నీట్గా ఉంచండి. అలాగే సార్. ఏంటా సకిలింపులు? చూసేలే, ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలాగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ. తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చే. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళానివి? నువ్వు అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి
బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని తాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. నేను పడతా. ఏనే పట్టకూడదా? పడితే ఏంటంట? నువ్వు రోజు ఇలా పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది. వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట. ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువులేకుండా ఉండిపోవాలా? అది కాదు, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది, అందుకు కాదు. కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సిమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి. ఏంటి సార్? ఏమిటి అంతా మీ ఇష్టమే. ఎక్కేయటమే. ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొచ్చు కదండి. ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే ఇద్దరు మగవాళ్ళు ఎక్కచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్. బాబు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ 10 రూపాయలు ఉంచండి. సరే కానీ రే ఆగో. ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. నువ్వెవరు? మన వైపు అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలల కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి. రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా? వస్తాను. వీర్రాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు, ఇక వెళ్ళరండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. అబ్బా, చెప్తే మీకు అర్థం కాదు. ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి అది కదా, అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటబడి ఈత నేర్పు కనకలింగం గారు, ఈత నేర్పు కనకలింగం. నా వంక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఇతలింగం గారు, కనక నేర్పు ఇతలింగం గారు అని చంటి పిల్లల. రా, మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి హెడ్ గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేడు. ఇచ్చేయండి వీర్రాజు గారు. నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. ఇన్నావా? చాలే దొంగెడుపు. ఒకసారా 2 సార్లా? ఇదేం వానబ్బా, ఆగట్లేదు. ఆకపోతే ఏంటే, ఇక్కడే పడుకో, తెల్లారాకెళ్ళచ్చు. తెల్లారేదాకానా? అమ్మో, తప్ప తప్పని కాదు, తప్పు జరిగిపోద్దేమోనని. ఏంటి జరిగేది? పడుకో. కూర్చో నాన్న. నువ్వొచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు బులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో, బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే, మనసు మనసు ఎట్టా సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట్ట చూడమాకయ్యా,
ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరువే మేఘం కొరవదంటారు. ఆ సామెత తెలిసేట నీకు? అంటే ఏటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండు చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇగో ఇక ఇంటికి దయచేయి. నాకు చీకటంటే భయం. సాంబయ్య 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 కొంపలు అంటుకున్నాయ్యా. మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా. మామూలు అల్లుడు పిలవగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది లాంటి మహామతివతికే గుడ్డలెక్కితే గానీ ఆ దేవుడు దిగిరాలేదు. గోవిందు, కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. ఆడపుత్రులు వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబయ్యతో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ బిడ్డనాడు సాగుతుంటే దొంగరాస్కెల్. ఇప్పుడు ఆ బిడ్డ నీకు కావాల్సి వచ్చిందట్రా. వదిలే దాన్ని, వదిలే. చూడు గోవిందు, నమస్తే బావగారు. మర్యాదగా పిల్లలు వదిలేసి నా కొడుకు నాకు ఇచ్చే. వదులుతావా విడిపించుకోమంటావా? 1000 రూపాయలు ఇచ్చి విడిపించుకో. ఎవరెవరికి ఏ బాకీలు ఉన్నాయో వడ్డీతో సహా వసూలు చేసుకోండి. కదా అని నా కళ చేపట్టిందరా? ఏంటి సాంబయ్య, మళ్ళీ గోవింద్ గారు ఏదో గొడవ చేస్తున్నట్ట? నీ బావమరిది కదా అని ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి జైల్లో దోశ. నా సెల్లు చచ్చిపోయిన రోజున ఆ బంధం తెగిపోయింది. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. 69, 70, 71. ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు? కొట్టుకి ఎంతుందో, పెళ్లికి ఎంతుందో, చదువుకి ఎంతుందో సూతరానయ్యా. అవును, మళ్ళీ ఆ గోవిందగాడి గొడవేటి? ఏముంది, మామూలే, డబ్బు కక్కుర్తి. ఇన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గరిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు. కలితే అబ్బా, చదువుకి 20 రూపాయలు తగ్గింది, ఎందులోంచి తీసమంటావు? చదువుకు తగ్గటం ఏంటే? శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడా చోట్లేంటే అక్కడ పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టాగే చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. అట చూడమోకయ్యా, చదువుకి ఆటకి 300 కావాలటయ్యా. ఎప్పటికి కావాలంట? తొందరగానే, నువ్వు రేపే బయలుదేరాలి. మాస్టర్, ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా? ఏమిట్రా, నీ పెళ్లి లిస్టా? మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? మొన్ననే కదా చూశాను. కొనవన్నీ టిక్కులు పెట్టాను. కొత్తగా ఏమైనా కొన్నావా? శారదం చుట్టానికి ఊరు వెళ్తున్నాను. కావలసినవేవో తెలిస్తే వీలుని బట్టి తెచ్చుకుందామని. స్నాతకం బట్టలు కొనిసావు, టిక్కు పెట్టేశాను. గౌరీ పూజకు మొన్న కొన్నాం కదండి, టిక్కు పెట్టేశాను కదరా. తాళ్లకు మట్టెలు కొనిసాం. చేతికి గాజుల జత అదే ఒకటి చేయించాం కదండి. ఖరీదైన వస్తువు, కొంచెం వీలు చూసుకుని నేను. అలాగేలేరా, టైం ఉందిగా. పోతే కన్యాదాతకు పంచెలు, పెళ్లి కొడుకు. అదేనండి, కన్యాదాతకు పంచెలు. అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని. నాకు నచ్చదు ఏమిట్రా? శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండి. మీరే కదా పీటల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది. అలాగేలేరా, అన్నీ జరిపిస్తాను.
ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా. అలాగే, ముందు మీరు ముహూర్తం పెట్టేయండి. ఎన్నిసార్లని పెట్టమంటావురా? కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా? ఏమైంది? ముహూర్తం దారిని ముహూర్తం పోయింది, నీ దారి నువ్వు అలాగే ఉన్నావు. కిందటేడు శారద చదువైపోద్దంటున్నాను, పాపం కాలేదు కదా. అవునులే, ఈ సంవత్సరమైనా చదువు పూర్తవుతుందా, పెళ్లి ఒప్పుకుంటుందా కనుక్కొనిరా. సర్లే నువ్వు వెళ్ళు. సర్లే నువ్వు తొందరగా ఎక్కు. అరే ఆగవయ్యా. డ్రైవర్ ఆగండి. ఏంటే? ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే 3-4 పట్రా. ఏంటే ఇది? అబ్బా అట చూడమాకయ్యా. ఏమిడో తెలియపోతే ఎట్టాగే తెచ్చేది? శారదమ్మకితే ఆవిడే కొనిస్తుందిలే, నువ్వు లోపల పెట్టు. రైట్ 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 రైట్. మావి టాటా చెప్పు. టాటా. బాబు జాగ్రత్త. సరదా సరదా నువ్వు కూడా రా, నీకు కూడా ఎంత చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను. అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది. అహబాడు స్కూలు ఎప్పుడు ఉండదేగా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ అబ్బాయి రాడు. రా. ఒరే ఒరే చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నీకెట్టాగు చదువు సంధ్య లేదు, అడిగే దిక్కు లేదు. దీన్ని ఏదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను, పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను. నువ్వు పదవే. ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని కొంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి, అంతేకాని లక్షణంగా చదువుకుంటున్న నా మనవరాల్ని పాడు చేయకు. ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని కొంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. పాపం ఈ పిల్ల గతేమైపోతుందో ఏమిటో. అవును పాపం, అనాథైపోయింది. ఏంటండి, ఏం జరిగింది? కోటమ్మ చచ్చిపోయిందిరా. ఏడవకు సరదా, ఏడవకు. నేనున్నానుగా, మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను. ఏడవకే, ఏడవకు. వెళ్ళండి, జాగ్రత్త. ఏమండి ఏంటండి? మీకు శారదా బిఏ గారు తెలుసా అండి? తెలుసండి. హాస్టల్లో లేదండి, క్లాస్ లో ఏమైనా ఉందంటారా? కాదండి, ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్, తను అందులో పాల్గొంటోంది. అక్కడికి వెళ్ళండి, కలవచ్చు. ఏమండి ఇటెక్కడికి? అటు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ అంతర కళాశాల సాంస్కృతిక పోటీలలో ఈనాటి నృత్య నాటిక పేరు కాముని పున్నమి. కొండ జాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కండ్లకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. ఏమిటండి ఆడపిల్లలను పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను? నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రాం ఉంది. ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా కొట్టడమా? ఒక్క అవృతం మాత్రమే, ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవా, అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. రై
నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. చెప్పా. నేనెందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సాంబయ్య నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి. అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకు అలా రాయాలి? రాయడం అంటేనండి కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారంటే కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్, ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధడు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవాయ్, ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటం, అవి మనం చూడటం. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబా గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీకు పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అన్నమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నాం, మంగళసూత్రాలు కొన్నాం, గాజులు చేయించావు. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. అన్నీ రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. అంటే లీడర్యేగా, దాందే ఉంది. తప్పకుండా చదువు. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సంగతి ఆలోచిద్దావునా? అదేనా అందే? అవునే. పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే. పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, ఒట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారదా ముచ్చటగా సవితులం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారదా చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పెట్టు. కుదిరిపోద్దండి, కుదిరిపోద్ది.
పాప పేరు ఏమి? ఆవు పాలకోవా. ఇంటి పేరు ఏమి? పూల పాన్పు సేవ. మొగుడు పేరు ఏమి? పూల శంఖమావ. అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? రంగస్వామి. పాప కళ్ళు చూడండి, కన్ను కొట్టేటందుకు. పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటందుకు. పాప చేతులెందుకు? కౌగిలించుకుందుకు. పాలు పెరుగులెక్కడా? పాప గుండె నడుగు. పొంగులెక్కడా? పాప పెరిమి నడుగు. నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు నేను చెప్తాను బాబులు. అమ్మా కొంచెం లేచి ఇలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? చెప్తాను బాబు. చెప్పు. ఆయనంతేలేమ్మా, ఆళ్ళ చెప్పులతోనే ఆళ్ళ దేహం శుద్ధి చేయటం, ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసేవటం ఆయన రివాజు. కూకోండి చెప్పులు వస్తాయి. బాబు, మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి. కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అల్లర పెట్టడమే మీ వృత్తి అయితే మీ గౌరవం ఎటుంటది అన్నాను కాదు. ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు? బే, మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్లేదు. నావండి. ఎంత ఇవ్వాలండి? చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ఊరికి కొత్త, అందుకే భయం వేసింది. మరేం భయం లేదమ్మా. గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది. గంగ ఇంకా మీరుండండి. ఇదన్నమాట మీ ఇల్లు? అమ్మో ఎంత పెద్దదో. ఇది మా ఇల్లు కాదండి, మా నాన్నగారు పనిచేసే బ్యాంకు. ఆహా, ఇవాళ బ్యాంకులో పండగ, తోరణాలు అవన్నీ కట్టారు? కాదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇస్తుందన్నమాట. అప్పులు అది ఇవాళ నుంచే మొదలు. అంటే మా బోటి వాళ్ళు కూడా ఇస్తారండి? ఏ, మీరేదైనా వ్యాపారం పెట్టుకోవాలనా? అబ్బే, నాకు కాదు, మా సాంబయ్యకి. అదే ఇందాక రౌడీలు సితగబడ్డాడు అతను. ఓహో, మీ నాన్నగారితో చెప్పి ఇప్పిస్తారండి? అతను తీసుకొస్తాను. అలాగే, అడిగి చూద్దాం. ఏమండో, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. నమస్కారం. నమస్కారం. ఆ అమ్మాయి వస్తే లోపలికి తీసుకురా. అలాగేనమ్మా. ఇదిగో మర్దయ్య, మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారు. తొందరగా వెళ్ళు. భద్రం, ఇట్రా, బాబు జాగ్రత్తగా చూసుకో. లేవయ్యా, లేలే. ఏంటి అడావుడి? మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు అప్పిస్తున్నారు. ఇంకేం చక్కగా కొట్టెట్టుకోవచ్చు. లేలే లే. రా, ఉండడు శకరం. మంచి శకరం. రా. ఊరికే పిలిచేవరే అప్పించేదే. రా. రా. నమస్కారం. గుళ్ళో ఈయన చెప్పులే తెంపాను. నువ్వు మాట్లాడుతుండు, నీ వెళ్తాను. అందుకే అట్లాంటి ఎదపలు చెయ్యద్దే అని చెప్పేది. చేపట్లో ఏ బాగుంటుందో. నువ్వట చూడమాకయ్యా. నేను చెప్పలా డాడీ, ఈయనే. వీళ్ళు రావి చెట్టు. నమస్కారం అండి. సాంబయ్య. ఈయనే ఆ రౌడీ వేధాలను చిత్త కొట్టి బుద్ధి చెప్పి పంపింది. థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నమాట. రా కూర్చో. పర్వాలేదండి. గంగ చెప్పిందండి, మీ బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదండి, ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. అవును,
సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుందన్నమాట. మాకు వస్తే ఉంటుంది బాబు. అవును బాబు, సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత, ఆమె చదువు కొంత వెనకేసుకొని తానే. శారద విషయం ఎక్కడెందుకు, మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి గాని. సర్లే, మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది. సర్లే నువ్వు సర్లే. నువ్వే శారదెవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా బాగుద్ది. మా సాంబయ్య మనవాడిపోయే పిల్లబాబు చక్కగా చదివించుకుంటున్నాడు. మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తను ఇంటివాడవుతాడు. ఏంటి శారద ఇంత ఆలస్యం? నీకేం బాబు, నువ్వు ఫ్రీ బడివి. నేను మా వాడనికి ఎంత చెప్పి ఒప్పించాలి? ఏం చెప్పి ఒప్పించావు? నా కోసం పాపం భాస్కర్ అనే అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు. 2 ఏళ్లుగా. అదే గ్రాడ్యుయేట్, చాలా మంచి కుర్రాడు అని ఎంత చెప్పినా ఒప్పుకోందే. మరి ఎలా ఒప్పించావు? అతను మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాడు. పాపం నే వెళితే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది అని చెప్తే అప్పుడు సరే ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపించింది. మే గాడ్ బ్లెస్ హర్. లెట్స్ హావ్ లంచ్. ఇవాల్టి భోజనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు. పర్మనెంట్ గా భోజనం పెట్టే ఉద్యోగం సంగతి ఆలోచించు. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావా? అవుతాను, ప్రిపేర్ చేయి. yes మే కమ్ ఇన్? come in. థ్యాంక్ యూ. please sit down. థ్యాంక్ యూ. you're Mr. Bhaskar? ఎస్ మిస్ శారద. what are your qualifications? ఐ లవ్ శారద. what are your hobbies? I love Sarda. I also love Sarda. I love Sarda. what is your ambition in life? To love Sarda and to marry Sarda. ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమ్మలా కూర్చున్నావు? గుడికలవా ఏంటి? వెళ్తాలేవయ్యా. చూడు, నేను ఈ షాప్ లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో. चुप रहो, तू बिड्डा लेकर सीधा मंदिर चले जा. ఏటి? चुप रहो. నువ్వే చుప్ రహో. ఏయ్, తప్పే. चुप रहो అంటే నోరు మూసుకోమని. పెద్దవాడిని నన్ను అనుకోడు తప్పు. రండి మాస్టారు. ఉంటా మాస్టర్. మంచి నమస్కారం మాస్టర్. నమస్కారం. కూర్చోండి. బాగుందిరా షాపు. కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు. ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి 2 ఇంతలు కావాలరా. అంతా తమ చలవే కదండి. బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవే వద్దుగాను రై. నేను మాట చెప్తాను, నువ్వు వినాలరా. చెప్పండి బాబు, మీ మాటను ఎప్పుడు కదన్నాను. నాకు మంచి చెప్పుల జత కావాలరా. ఏమిటి బాబు, ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల? ఉండండి, తీసుకొస్తాను. ఏమే గంగా, ఏమంటున్నాడు చిన్నగాడు? బాగా అలరిసేస్తున్నాడు. ఏది మాస్టారు, కాళ్ళలా పెట్టండి. చాలా బాగున్నాయిరా. బాగా నొప్పాయండి. ఇందా. అబ్బాయి ఉంచండి మాస్టారు, మీ దగ్గర డబ్బులేంటి? వద్దు, ఉంచండి. ఇప్పుడే గదిరా మాట ఇచ్చావు, నా మాట వింటాన్ని. అది సర్లే, పుచ్చుకో. కాదంటే ఆయన మనసు బాధపడితే. సర్లే, మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏం బాగుంటుంది? సర్లే, అంత తెలుగున్న వాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, ఆయన ఇబ్బందులు పెడతారని నాకేం తెలుసు? సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. ఆయన ఇచ్చింది పుచ్చుకో. నువ్వే సర్లే. ఆయన నీ బోడి పెడతాను ఏంటి? నీ పని చూపా. చూసారా మాస్టర్, చూసారా? రోజు ఇదే తంతు. చిన్న లేదు పెద్ద లేదు, అందరిలో శనపుచ్చడం, నోటుకొచ్చినట్టు తిట్టడం. ఏమిట్రా ఈ గిల్లి కజ్జాలు? లేకపోతే ఏంటి మాస్టారు, మీ దగ్గర డబ్బులు పుచ్చుకోమంటుంది. ఎంత పాపం. మాస్టారు, మీరు మాట ఇస్తే గానీ నేను ఈ కొట్లో అడుగు పెట్టను, అంతే. నువ్వేం పెట్టకలా, పోతలకే. అబ్బా నువ్వుండ్రా, నీకు మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పమ్మా. ఆ చెప్పులకు డబ్బులు తీసుకుని నాకేమని చెప్పండి. తీసుకోరా. తీసుకో. చిక్కుసారం లేకపోతే సరే, తీసుకో. తీసుకోండి మాస్టారు. అదేమిటమ్మా మళ్ళీ నాకు ఇస్తున్నావు? ఇప్పుడే కదా మాట ఇచ్చారు, నా మాట వింటాన్ని. తీసుకోండి. నా మాట నాకే అప్పచెప్పావు. గడుస్తాను.